This conference will now be recorded. So today we are going to cover delegates. So delegates are used to represent or refer one or more functions. So we use delegates to refer one or more functions. So it's a reference type. It's a type that references a method. It's a type. Delegate is a type that references a method. Okay, these are user-defined types in C#. These are like similar to C or C++ functions, like pointers. Sorry, not functions. Pointers in C++ or C. Okay, delegates in C# are similar to function pointers. Function pointers in C++. Okay, it's not a member of a class, but similar to class another. It's just a type. Just a type holds the references of different object, different functions or methods. So, once we, as we said, it is a type. It is a type that holds reference of another type or method. So, when I am saying this, once a delegate is assigned to a method, or when a delegate is assigned a method, so it exactly behaves the same way as the method. Like add function ఉంది. యాడ్ ఫంక్షన్ ఉంటే యాడ్ ఫంక్షన్ ఒక యాడ్ డెలిగేట్ కి అసైన్ చేశాను అనుకోండి, యాడ్ ఫంక్షన్ ఏదైతే బిహేవ్ చేస్తుందో అదే ఫంక్షనాలిటీ డెలిగేట్ బిహేవ్ చేస్తుంది. సో ఈ డెలిగేట్స్ ని ఎక్కడ వాడతాం అంటే ఈవెంట్స్ లో వాడతాం. లైక్ ఒక వెబ్ పేజ్ ఉంది, యూజర్ ఇంటర్ఫేస్ ఉంది, సమ్ వాల్యూస్ ఎంటర్ చేసిన బటన్ క్లిక్ చేస్తున్నా, ఆర్ ఒక డ్రాప్ డౌన్ ఉంది, డ్రాప్ డౌన్ లో వాల్యూ చేంజ్ చేస్తున్నా, లైక్ దిస్. సో ఇక్కడ ఆ బటన్ క్లిక్ ఈవెంట్ అనేది ఉంది, ఆ ఈవెంట్ డెలిగేట్. ఆ ఈవెంట్ హ్యాండ్లర్స్ ని రాయడానికి యూజ్ చేసేదే డెలిగేట్. వాల్యూ చేంజ్ ఉంది, ఆ ఈవెంట్ ని ఆ వాల్యూ చేంజ్ ఈవెంట్ హ్యాండ్లర్ రాయడానికి యూజ్ చేసేది డెలిగేట్. ఇట్ జస్ట్ అ టైప్, ఇట్ హోల్డ్స్ రిఫరెన్స్ ఆఫ్ ఎ మెథడ్. సో బటన్ క్లిక్ మెథడ్ ఉంది కదా, ఈవెంట్ అంటాం దాన్ని. సో ఆ బటన్ క్లిక్ ఈవెంట్ హ్యాండ్లర్ ని బ్యాక్ బోన్ అంతా డెలిగేట్స్ వాడతాం. అంటే ఇంటర్నల్ గా డెలిగేట్స్ వాడి రాస్తారు. సో ఈవెంట్స్ ని ఇంప్లిమెంట్ చేయడానికి వాడేదే డెలిగేట్స్. లైక్ కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అని ఉంటాయి. ఓకే, మీరు అసింక్రోనస్ ప్రోగ్రామింగ్ చేస్తే కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అంటే ఏంటనే తెలుస్తుంది అక్కడ గిట. సో ఈ డెలిగేట్స్ అనేటివి వాడతాం. సో డెలిగేట్స్ ఆర్ ది బ్యాక్ బోన్ ఆఫ్ ద ఈవెంట్స్. డెలిగేట్స్ ఆర్ ది బ్యాక్ బోన్ ఆఫ్ ద ఈవెంట్స్. యూజెస్ ఏంటేంటివి డెలిగేట్స్ వల్ల అనేది ఒకసారి చూద్దాం. Like with a single call, we can have multiple methods. We can execute multiple methods. ఒక సింగిల్ కాల్ తోటి మల్టిపుల్ మెథడ్స్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు యూజింగ్ డెలిగేట్స్. నెక్స్ట్, it improves the performance the app and less coding. And these are the backbone of the events. So with a single call, we can execute multiple events is the one. And the next one is, these are the backbone of the events. Like పబ్లిష్ సబ్స్క్రైబ్ మోడల్ అని వింటుంటారు మీరు. సో పబ్లిష్ సబ్స్క్రైబ్ మోడల్లో ఒక పర్టిక్యులర్ యాక్షన్ పర్ఫామ్ అయినప్పుడు we publish some event. We publish some event to different pages or different controls or different classes. We can say that. So publish చేస్తాం ఒక ఈవెంట్ అని. నెక్స్ట్ ఆ డిఫరెంట్ క్లాసెస్ ఏవైతే సబ్స్క్రైబ్ అయ్యి ఉన్నాయో ఆ ఈవెంట్ కి, ఆ ఈవెంట్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాయి. అంటే ఆ ఈవెంట్ హ్యాండ్లర్ ని ఆ డిఫరెంట్ క్లాసెస్ ఎగ్జిక్యూట్ చేస్తాయి, రైట్? ఈ కాన్సెప్ట్ లో డెలిగేట్స్ అనేది వస్తుంది బ్యాక్గ్రౌండ్ లో. లైక్ అసింక్రోనస్ ప్రోగ్రామింగ్ మోడల్ వచ్చినప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఫర్ నౌ డెలిగేట్స్ ఈజ్ ఎ టైప్. జస్ట్ రిమెంబర్, ఇట్ ఈస్ ఎ టైప్ దట్ రిఫరెన్సెస్ ఎ మెథడ్. సో ఒక మెథడ్ ని డెలిగేట్ కి అసైన్ చేసినామంటే ఆ మెథడ్ ఏ విధంగా అయితే ఉంటుందో, లైక్ వాట్ ఎవర్ ద ఫంక్షనాలిటీ is defined in that method, delegate behaves in the same manner. We can say like once a delegate is assigned a method, it behaves exactly like that method. మనం ఏ విధంగా అయితే మెథడ్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తామో డెలిగేట్ ని కూడా
అట్లే ఎగ్జిక్యూట్ చేస్తాం లైక్ పారామీటర్స్ రిటర్న్ వాల్యూని. ఓకే, డెలిగేట్స్ అనేవి కాల్ బ్యాక్ మెథడ్స్ ని డిఫైన్ చేయడానికి వాడతాము అండ్ దీస్ ఆర్ ది బ్యాక్ బోన్ ఆఫ్ ది ఈవెంట్స్. Like there are two types of delegates, single cast delegates and multicast delegates. Single cast delegate ante a delegate that represents only a single function is known as a single cast delegate. Multicast delegate ante a delegate that represents more than one function is known as a multicast delegates. Okay, like delegate ని ఎట్లా క్రియేట్ చేస్తామని ఒకసారి చూద్దాం. So as of now, so we talked about delegate. A delegate is a type that references a method. These are similar to function pointers in C or C++. Once a delegate is assigned to a method, it behaves exactly as that method. And these are used to define events and callback methods. Okay, next, what else we discussed? It's not a member of class, but it's similar to a class. Next, that's and the types like single cast delegate and multicast delegate. Okay, so ఇక్కడ చూస్తే మీరు definition, a delegate is a reference type variable that holds reference to a method. It's a type which references a method. So delegate syntax ఎట్లా ఉంటుంది, like access modifier, delegate అనే keyword, its return type, delegate name and parameters. Okay, so ఇక్కడ ఇచ్చారు syntax, delegate, return type, delegate name, parameter. మనం చెప్పాము ఇట్స్ ఎ రిఫరెన్స్ టైప్ దట్ హోల్డ్స్ రిఫరెన్స్ టు ఏ మెథడ్ అన్నాము. ఇట్స్ ఎ టైప్ దట్ హోల్డ్స్ రిఫరెన్స్ టు ఏ మెథడ్. ఏ మెథడ్ అయితే డెలిగేట్ గా అసైన్ చేయాలనుకుంటున్నాము ఆ మెథడ్ సింటాక్స్ సిగ్నేచరే డెలిగేట్ కు ఉండాలి. లైక్ రిటర్న్ టైప్ కానీ పారామీటర్స్ టైప్ కానీ అట్లా. ఓకే, సో ఇక్కడ చూస్తే లైక్ క్లాస్ టెస్ట్ డెలిగేట్ సమ్ స్టాటిక్ నెంబర్ ఉంది, పబ్లిక్ స్టాటిక్ ఇంట్ యాడ్ నెంబర్ ఇంట్ పి అని ఉంది. యాడ్ నెంబర్ చూడండి, యాడ్ నెంబర్ ఇంట్ పి, మల్టిప్లై నెంబర్ ఇంట్ క్యూ అని ఉంది. ఓకే, సో మీరు పాస్ చేసిన నంబర్ ని ఈ నంబర్ తో ప్లస్ చేస్తున్నాడు, ఇంటూ చేస్తున్నాడు అండ్ దెన్ రిటర్నింగ్ దట్ నంబర్. ఓకే, సో ఇక్కడ నేను ఒక డెలిగేట్ డిఫైన్ చేసినాను, డెలిగేట్ ఇంట్ నంబర్ చేంజర్ ఇంట్ ఎన్ అని. ఓకే, ఇక్కడ ఒక డెలిగేట్ డిఫైన్ చేసాం, డెలిగేట్ ఇంట్ నంబర్ చేంజర్ ఇంట్ ఎన్. చూడండి ఇంటీజర్ ఉంది, సో ఇంటీజర్ ఉంది. So it follows the same signature as the method which we are going to refer. Okay, signature, when we are talking about signature, so we take properties, parameters. Okay, we consider parameters name like that. Okay, delegate will have the same parameters as the method that it is going to refer. సో నంబర్ చేంజర్ డెలిగేట్ ని యాక్సెస్ చేయాలి ఆర్ డెలిగేట్ ని యూజ్ చేయాలంటే సేమ్ దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం, నంబర్ చేంజర్ nc1 equal to new number changer. So here we pass the reference of the method. So we are going to reference this add number method, so we passed add number method here. Okay, so next I am going to create one more delegate object nc2 new number changer multiply number. So I am going to refer this number here, multiply number method here. So now nc1 is a delegate which is holding the reference of add number. nc2 is a method delegate which is going to refer multi number method. So we can call directly with the delegate nc1 of 25. So when we once a delegate is assigned a method here, once a delegate is assigned a method, so it is exactly going to behave like this method add number. So when I am call nc1 is a delegate here,
of add number reference. So NC1, when I am using NC1, it exactly behaves as the add number method. So ఇక్కడ మీరు చూస్తే add number లో ఏముంది, ఈ ఫంక్షనాలిటీ ఉంది. లైక్ నంబర్ ని ఆల్రెడీ 10 ఉన్నదాన్ని మనం పాస్ చేసిన వాల్యూతో ప్లస్ చేసి రిటర్న్ చేస్తుంది. సో అదే ఇక్కడ బిహేవ్ చేస్తుంది అని చెప్తున్నాం అన్నట్టు. సో NC1 అని కాల్ చేస్తే యాడ్ నంబర్ అనే మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ NC2 ఆఫ్ 5 కాల్ చేస్తే మల్టిప్లికేషన్ ఆఫ్ దట్ నంబర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఇది డెలిగేట్. డెలిగేట్ అంటే ఏంటి? డెలిగేట్ ఎగ్జాంపుల్. సో డెలిగేట్ అంటే ఏంటి? ఇట్స్ a type that holds reference to a method. So once a delegate is assigned with a method, it exactly behaves like that method. Like the method it assigned, it is equivalent to function pointers in C++. Okay, we have two types of delegates, like single cast delegate, multicast delegate. So single cast delegate means there is only one function it is representing, then it is single cast. If it is representing multiple functions, single name, multiple functions, then it is multicast delegate. Okay, examples చూద్దాం. Just a second. So here I have collections example class already. So here I have main method. So I'll write one static method, static void display string yes. Okay, console dot write line value is plus s. Okay, so I write a method static void display string. I'm expecting one parameters yes of type string, and I'm just printing that. Okay, now so I'll define a delegate with the keyword delegate void. So my delegate name delegate x. Okay, del x is the, so as I'm going to reference display method, so it is having one parameter string yes, so I'm defining some string a or string yes, anything is fine. Okay, so I have a one method in sample like example collections examples class, which is display method, which is accepting one parameter. So I'm defining a delegate with the name del x, so with the same number of parameters as display method. Okay, so in order to work with delegates, we have three steps. First, creating a delegate, instancing a delegate, then invoking a delegate. So we created a delegate now. So next, instancing a delegate. Okay, to instantiate, we have to create an object, right? So in order, so first we creating a delegate. Next, instancing a delegate. Like what is my delegate name? Del x. So del x is the name. So I'm creating obj d delegate object new del x. So here we pass the peer. It is expecting void string target, right? So it should return void, and the type of parameter is string. So we need to pass a method name which is of that signature syntax. So here I am passing display method as a reference to this delegate. So now del x will behave same as display. So this is instantiating delegate. Instantiating delegate.
So first thing, creating a delegate. Next thing, instantiating a delegate. Next thing, invoking a delegate. OBJD, or it is expecting some name. So I'm passing Pawan. So this is invoking a delegate. Okay, I'm just running the program. See, value is Pawan. In general, if you don't have delegate, how do we use to call this? So like here we will call, we don't have this, we will not require this. So we simply call display Pawan, right? Right? This is the way we used to call if we don't have delegate, right? So what is the output? Value is Pawan. Okay. In the same manner, we instantiate a delegate and assign that method, and we call method with that delegate. Let's see, the same like this is exactly calling like display. Instead of objd, we call display, right? So here we assigned, or we are referencing display with objd. Delegate is a name, is a type. Delegate is a type referencing a method. Delegate is a type referencing a method. డౌట్ ఉంటే అడగండి ఇక్కడ. సో బటన్ క్లిక్ అనేది ఉంది. సో బటన్ క్లిక్ లో ఒక ఈవెంట్ హ్యాండ్లర్ రాయాలి మనం. సో ఈవెంట్ హ్యాండ్లర్ దాని సింటాక్స్ ఎట్లుండాలనేది ఇంటర్నల్ గా డిఫైన్ అయి ఉంటుంది. లైక్ ఫస్ట్ పారామీటర్ ఏం రావాలి, సెకండ్ పారామీటర్ ఏం ఉండాలి అనేది ఒక టైప్ డిఫైన్ చేసి పెడతారు. సో మనం ఏం చేస్తాం అంటే అక్కడ బ్యాక్గ్రౌండ్ లో ఏముంటుంది, ఈవెంట్ హ్యాండ్లర్ అంటే డెలిగేట్ ఉంటుంది అన్నట్టు. సో ఆ డెలిగేట్ మనం ఒక నేమ్ ఇచ్చి దానికి వాల్యూస్ ఏమేమి పాస్ చేస్తున్నాం అనేది మనం ఇస్తాం అంతే. సో ఆ బ్యాక్గ్రౌండ్ లో వాడేదే డెలిగేట్స్ అన్నట్టు. సో సింగిల్ క్లిక్, ఇప్పుడు ఒకే సింగిల్ క్లిక్ లో మల్టిపుల్ ఫంక్షన్స్ ఎగ్జిక్యూట్ చేయాలనుకోండి, అప్పుడు ఈ డెలిగేట్స్ వాడతాం. అదే మల్టీ క్యాస్ట్ డెలిగేట్ అని అంటాం. ఎట్లా చేస్తామని చూద్దాం. సో ఇది సింగిల్ క్యాస్ట్ డెలిగేట్. ఒక డెలిగేట్ కి సింగిల్ మెథడ్ రిఫరెన్స్ ఉంది. స్టాటిక్ వాయిడ్ డిస్ప్లే స్ట్రింగ్ అనేది ఒక మెథడ్. సో నేను ఏం చేస్తున్నా, ఫస్ట్ ఒక డెలిగేట్ క్రియేట్ చేసా. డెలిగేట్ వాయిడ్ డెల్ఎక్స్ సేమ్ యాజ్ ఇన్పుట్ పారామీటర్స్ స్ట్రింగ్ ఎస్ స్ట్రింగ్ ఏ. నౌ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన డెలిగేట్ కి డెల్ఎక్స్ ఓబిజెడ్ ఈక్వల్ టు న్యూ డెల్ఎక్స్. ఇక్కడ మెథడ్ ఏ మెథడ్ ని రిఫరెన్స్ చేయాలో ఆ మెథడ్ నేమ్ పాస్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ ఆబ్జెక్ట్ ని ఇన్వోక్ చేయడం. సో అది సింగిల్ పారామీటర్ ఎక్స్పెక్ట్ చేస్తుంది కాబట్టి సింగిల్ పారామీటర్ ని పాస్ చేస్తాం. ఇదంతా సింగిల్ క్లాస్ లో ఉంటే డెలిగేట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ మల్టిపుల్, ఇంకో క్లాస్ తీసుకుంటాను. ఎగ్జాంపుల్ డెలిగేట్. ఇక్కడ యాక్చువల్ గా డిఫైన్ చేస్తాం ఇదంతా. ఈ క్లాస్ లో డెలిగేట్ పెట్టాం. Now see here, I have one method in example delegate class, which is display method. I want to use this in collections example class with delegate delegates. Then how can I use that? So I can create an object to this example delegate class. Object class, new example delegate object. Okay. So here I can pass static color. I'll remove that.
Oh, delegate is also started. Remark. No, it's not that. How can we get it? Check name dot predicate there. So we should actually get it here. Class local identification, but it is still not coming. Let me check this way. Oh, it becomes private, right? Okay. So let me make it public, because by default it's private, right? So that's why I'm able to get. Yes. చూడండి ఈ క్లాస్ లో ఎగ్జాంపుల్ డెలిగేట్ క్లాస్ లో ఒక మెథడ్ ఉంది, డిస్ప్లే మెథడ్. ఈ డిస్ప్లే మెథడ్ ని నేను ఒక డెలిగేట్ క్రియేట్ చేసి ఆ డెలిగేట్ కి వేరే క్లాస్ లో అసైన్ చేస్తాను. So to access it in a different class, we have to create an object to that class. So I have created an object, right? Object name dot method name. So that way we can assign it to delegate. We get the same response. సో ఎగ్జాక్ట్ ఇప్పుడే మీకు తెలియదు దీని ఎగ్జాక్ట్ యూజ్ ఏంటి అనేది. లైక్ అసింక్రోనస్ ఫంక్షన్స్ వాడినప్పుడు కాల్ బ్యాక్స్ అంటే ఏంటి అనేది తెలుస్తుంది. అక్కడ మీకు అంటే ఇంటర్నల్ గా డెలిగేట్స్ వాడతారు అనేది తెలుసు. ఈవెంట్ అన్నారు, క్లిక్ ఈవెంట్ రాసినప్పుడు మనం ఒక మెథడ్ ని డిఫైన్ చేస్తున్నాం, అది ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఈ డెలిగేట్స్ అనే కాన్సెప్ట్ అన్నట్టు బ్యాక్గ్రౌండ్ లో, రైట్? సో ఇది సింగిల్ క్యాస్ట్ డెలిగేట్. నౌ వి విల్ సీ మల్టీ క్యాస్ట్ డెలిగేట్. ఓకే, to understand it, I'll write few more methods here. Public void addition చూద్దాం, add int, add multiply, subtract అట్లాంటివి. సో బెస్ట్ ఎగ్జాంపుల్ అది multicast delegate. Multicast delegate అంటే it holds references to multiple methods. X plus y. So in the same manner, I will take subtract, multiplication and divide. I'll name it subtract. I'll name it multiply. Name it divide. Okay. So I change this minus star by. Okay. See here, I have 4 methods: addition, subtraction, multiplication, void. Each having same type of signature, like each returns void and each expects 2 values, 2 parameters. Okay, so I have a delegate here. Okay, mathematic delegate. Let me name it as mathematic delegate. Or else I'll write one more. Or calculate delegate. Okay, integer x, integer y.
So return type is void, 2 parameters it is expecting of integer type, so its name, right? So now I will try to assign all these 4 functions to single delegate. Okay, so I will make it public delegate void calculate delegate index into void. Okay. Now, so first I'll create object to this class. So what is the class name? Example delegate, right? We don't need this method now. So I'm creating an object, example delegate CLS object equal to new example delegate. Now I have an object to the class. I'll create object to the delegate. Like calculate delegate object equal to new delegate object. Here we have to pass the method name. So I'll first pass multiply. Let's see what is going to happen. So what I did here, I have a class in which there are 4 methods. So I have created object for that. So I have a delegate to which I am creating an object and passing one of the method. Okay. See here, when I am hovering or selecting this, it is highlighting multiply method. See. Okay. So which means it is referencing this method. Now to add another method to the same delegate, what should I do? In the same manner, how we perform like what we call that addition or operator overload. In the same manner, use here. So to assign del object is equals to del object dot and okay, class name right, class object dot add right. Plus చేస్తాం కదా in the same manner plus equals to a equal to a plus 10 అంటాం కదా a equal to a plus 10 అంటే ఎట్లా రాస్తామో సేమ్ in the same manner delegates తో కూడా delegate కి ఇంకో delegate మెథడ్ నేమ్ అసైన్ చేసినప్పుడు ప్లస్ ఈక్వల్స్ టు అని రాస్తాం. రిమూవ్ చేయాలంటే మైనస్ ఈక్వల్ టు రాస్తాం. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, డెలిగేట్ ఈక్వల్ టు డెలిగేట్ ప్లస్ ఈ ఆబ్జెక్ట్ అంటున్నాం, రైట్? సో అది షార్ట్ హ్యాండ్ ఫామ్ ఇది, ప్లస్ ఈక్వల్స్ టు. ఓకే, టు రిమూవ్ ఎ మెథడ్ ఫ్రమ్ ఎ డెలిగేట్ మైనస్ ఈక్వల్స్ టు అంటాం. ఓకే, సో నెక్స్ట్ యాడ్ రాశాను, ఇప్పుడు సబ్స్ట్రాక్ట్ రాస్తాను. రైట్, నెక్స్ట్ డివైడ్ ఉంది ఇంకొక మెథడ్ మనకు, is equals to CLS OBJ divide, right? So single delegate now, del OBJ calculate delegate and a single delegate. Now it is holding the references of multiple delegate or multiple methods. So this is called a multicast delegate. Okay, so చూడండి ఇక్కడ మనం మల్టిపుల్ మెథడ్స్ అసైన్ చేసాము సేమ్ డెలిగేట్ కి. నౌ విత్ ఎ సింగిల్ కాల్ we can execute all these methods. So I told you the advantages of delegates, right? With a single call we can execute multiple methods. Okay, that is what here we are going to achieve. Now invoking,
So del object is expecting two values, so I'm passing 10, 50. Else I'll pass 50, 10, just to understand correctly. See here. So with a single call, I am going to execute all these four methods. So I'll update this quotient, multiplication, product is differences, sum, difference, product, quotient. Okay, yeah. Let me run it. See, so first I added multiply method, right? See here. So when I created an object to the delegate, so I first passed multiply. That's why multiply method is executed. Next I added sum. Next is subtraction. Next divide. So it executed divide. So single call, with this single call, we executed multiple methods. This is the advantage of delegates. Okay, we will see one more functionality, like, so here we added multiple methods. I don't want few methods now, so I can remove that. So how will I do that? Delegate object minus equals to so which one you want to remove? So I'll remove divide method or some add method. Okay, I want to remove add method. Now I have removed. Now I'll remove one more method, minus divide. Okay. CLS object divide. Now I will call delegate. So now how many methods I have to execute? I'll pass 30, I'll pass 5 here. 6. So the first 4 methods reference ఉంది, తర్వాత 2 remove చేసి sorry కింద పెట్టేస్తా. సో 2 methods remove చేసి కాల్ చేస్తున్నా, రైట్? ఫస్ట్ 4 మెథడ్స్ ఉన్నాయి రిఫరెన్స్, తర్వాత 2 రిమూవ్ చేసి కాల్ చేస్తున్నా. ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతాయి చూడండి. ఫస్ట్ ప్రోడక్ట్ కాల్ చేసి ప్రోడక్ట్ అసైన్ చేసాం కాబట్టి మల్టిప్లై అసైన్ చేసాం కాబట్టి ప్రోడక్ట్ వచ్చింది. నెక్స్ట్ సమ్, నెక్స్ట్ సబ్స్ట్రాక్షన్, నెక్స్ట్ డివైడ్. తర్వాత 2 మెథడ్స్ రిమూవ్ చేసాయి. ఏంటంటే యాడ్, డివైడ్ రిమూవ్ చేసా. సో ఏమేమి మిగిలిపోయినాయి? మల్టిప్లికేషన్ ఉంది, సబ్స్ట్రాక్షన్ ఉంది. సో ఆ 2 వచ్చాయి, రైట్? సో దిస్ ఈస్ ద usage of delegate. Delegate is a type which holds the reference of a method. When a method is assigned to a delegate, it exactly behaves like that method. A delegate behaves like that method. These are equivalent to function pointers in C++. So in order to use a delegate, we have to create an object to the delegate by passing the method which we want to refer. Okay, so it should have the same signature as the method we are going to refer. So if a delegate is holding only one method reference, we call it as a single cast delegate. If it is holding multiple functions or methods, we call it as a multicast delegate. Okay, so these are the backbone of the events in C#, and we use it in callbacks of synchronous programming. Okay, so this is about delegates. Any doubts here? Any doubts? So events in C# are implemented with delegates. Okay, so that's why we call it as a backbone of the events. Any doubts here?
No doubts. Okay. So to give more understanding of this concept, సో మనకు ఈవెంట్ హ్యాండ్లర్స్ అనేటివి ఉంటాయి. సో అంటే మీకు ఫర్దర్ గా వెళ్ళినప్పుడు తెలుస్తుంది. సో ఈవెంట్ హ్యాండ్లర్స్ ఉంటాయి. C# లో ఎట్లా ఉంటాయంటే ఇవి ఆల్వేస్ వాయిడ్ రిటర్న్ చేస్తాయి. ఈవెంట్ హ్యాండ్లర్స్ బై కన్వెన్షన్ ఈవెంట్ హ్యాండ్లర్స్ ఇన్ .NET ఫ్రేమ్వర్క్ ఆల్వేస్ రిటర్న్ వాయిడ్. ఓకే, అండ్ ఇట్ టేక్స్ 2 parameters. One is the source which is raising the event అనేది సోర్స్ కింద తీసుకుంటాము. నెక్స్ట్ ఈవెంట్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి కొన్ని. ఓకే, అది సెకండ్ పారామీటర్ కింద వస్తుంది. ఇట్స్ అన్ ఆఫ్ టైప్ ఆబ్జెక్ట్. ఓకే, ఫస్ట్ ఈస్ ది సోర్స్, నెక్స్ట్ ఈస్ ది ఈవెంట్ ఆర్గ్స్. ఓకే, ఇవి ఈవెంట్ హ్యాండ్లర్స్ రాసినప్పుడు మీకు అర్థమవుతుంది. .NET లో ఈవెంట్ హ్యాండ్లర్స్ అనేవి వాయిడ్ టైప్ రిటర్న్ చేస్తాయి. And it accepts 2 parameters. First is the source, second parameter is the event arguments. Like parameter కింద వస్తాయి అవి. మీరు ASP లో గానీ ఫర్దర్ గా మీరు ఏదైనా ప్రాజెక్ట్ అసైన్ అయినప్పుడు ఈవెంట్ హ్యాండ్లర్స్ రాస్తారు కదా, అప్పుడు తెలుస్తుంది. ఓకే, as we don't have any doubts, let's jump to next concept. The next concept and final concept of our training in C# is క్లాస్ లైబ్రరీస్. సో మనం ఎన్ని కన్సోల్ అప్లికేషన్స్ రాస్తున్నాము, వీటి వల్ల యూజ్ ఏంది అంటే మనం ఒక అప్లికేషన్ ఆర్ సమ్ బిజినెస్ ఫంక్షనాలిటీ రాసి ఒక DLL రూపంలో వేరే వాళ్ళకు ఇవ్వచ్చు. ఆ DLL ని యూజ్ చేసుకుని అంటే ఆ బిజినెస్ లాజిక్ ను వాళ్ళు వాడుకుంటారు. రైట్, ఇట్లాంటి అప్లికేషన్స్ ని క్లాస్ లైబ్రరీస్ అంటాం. ఓకే, సో క్లాస్ కన్సోల్ అప్లికేషన్స్ వల్ల యూజ్ ఏంటి అంటే like we write some logic and we'll ship that logic in the form of class library so that they can use it. Okay, so that they can use it. సో అంటే మనం ఒక ఫంక్షనాలిటీ రాసి పెట్టాము, వాళ్ళు వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది, రీయూజబిలిటీ అనేది. రైట్, so the next concept is designing .NET components or assemblies or user defined class libraries or DLLs. ఏదైనా అనొచ్చు. డిజైనింగ్ .NET కాంపోనెంట్స్, లేదంటే అసెంబ్లీస్ అనొచ్చు, లేదంటే యూజర్ డిఫైన్డ్ క్లాస్ లైబ్రరీస్ అనొచ్చు, లేదంటే DLLs అనొచ్చు. సో వాట్ ఈస్ ఎ కాంపోనెంట్? ఎ కాంపోనెంట్ ఈజ్ ఎ రీయూజబుల్ పీస్ ఆఫ్ కోడ్ which is in the form of DLL. సో నేను ఎప్పుడైతే ఈ అప్లికేషన్ ని రన్ చేస్తున్నాను, సో whenever I am running this application, so I'll get some DLL here. So if you go to this folder, so see here, I just opened that folder, solution folder, bin debug. Here we are getting exe. Okay, so if we develop a class library, we will get a DLL. So exe, what is the difference between exe and DLL? What is the difference between exe and DLL? Any idea? Difference between exe and DLL? ఇనీషియల్ స్టేజ్ లో చెప్పినా అనుకుంటా మీకు అసైన్మెంట్ కింద ఏంటి అనేది. DLL అంటే ఏంటి, exe అంటే ఏంటి? సో DLL cannot run individually, exe can run individually. Okay, DLL contains more exe file. Okay, చెప్తా చూడండి. DLL cannot run individually, whereas exe can run individually. DLL used as a supportive file అన్నట్టు. అంటే మనం అప్లికేషన్ లో DLL ను వాడుకుంటాం, అందులో ఉన్న ఫంక్షన్స్ ని వాడుకుంటాం, సపోర్టివ్ ఫైల్ కింద యూజ్ చేస్తాం రీయూజబిలిటీ కోసం. exe అంటే మొత్తం అప్లికేషనే exe, ఒక కంప్లీట్ రాసిన కోడ్ అంతా ఈ DLLs తో సహా
exe కింద వస్తుంది. అంటే ఇట్ కెన్ రన్ ఇండివిజువల్లీ అండ్ ఇట్స్ కంప్లీట్ అప్లికేషన్. డైరెక్ట్ దాన్ని ఆ exe ని క్లిక్ చేస్తే మనకు రన్ అయిపోతుంది అప్లికేషన్. ఓకే, ఇట్స్ సెల్ఫ్ అన్ అప్లికేషన్. ఓకే, సో డిఎల్ఎల్ లో ఎంట్రీ పాయింట్ ఉండదు, జస్ట్ యూజబిలిటీ ఉంటుంది అంతే. అందులో ఉన్న ఫంక్షన్స్ ని మెథడ్స్ ని వాడుకుంటాం అంతే. వేరస్ exe కి మెయిన్ మెథడ్ ఉంటుంది, కంటైన్స్ అన్ ఎంట్రీ పాయింట్, సో ఇట్ కెన్ రన్ ఇండివిజువల్లీ. ఇది డిఫరెన్స్ బిట్వీన్ డిఎల్ఎల్ అండ్ డిఎక్సి. సో డిఎల్ఎల్ అనేది ఇట్ కెనాట్ రన్ ఇండిపెండెంట్లీ, వేరస్ ఈఎక్సి రన్స్ ఇండిపెండెంట్లీ. మనం ఇక్కడ మెయిన్ మెథడ్ రాసాం కాబట్టి మనకి బేసిక్ కన్సోల్ అప్లికేషన్స్ అని ఈఎక్సి వచ్చింది, రైట్? ఇక్కడ మనకి ఈఎక్సి అప్లికేషన్ అని ఉంది కదా, ఇది ఈఎక్సి. ఓకే, అదే మనం క్లాస్ లైబ్రరీ రాస్తే మనకి ఇక్కడ డిఎల్ఎల్ వస్తుంది. ఈఎక్సికి బదులు బిన్ ఓబీజీ అని వచ్చి అక్కడ మనకు లైక్ ఇది ఈఎక్సి, మనకు డిఎల్ఎల్ వస్తుంది. అది ఎట్లా రాస్తామనేది చూద్దాం. ఓకే, సో ఫస్ట్ దీన్నే కాంపోనెంట్ అని అంటాం మనము. కాంపోనెంట్ అంటే ఏంటి? ఇట్స్ ఎ పీస్ ఆఫ్ రీయూజబుల్ కోడ్ విచ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిఎల్ఎల్, Components ne, what is a component? A component is a reusable piece of code and it is in the form of DLL. లైక్ ఒకసారి కాంపోనెంట్ డిఫైన్ చేసామంటే దీన్ని ఏ అప్లికేషన్ లోనైనా వాడుకోవచ్చు. కన్సోల్ అప్లికేషన్ లో వాడుకోవచ్చు, విండోస్ అప్లికేషన్ లో వాడుకోవచ్చు, వెబ్ అప్లికేషన్ లో కూడా వాడుకోవచ్చు. ఎనీ టైప్ ఆఫ్ అప్లికేషన్ we can use it. Once we define a component, once we define a assembly or class library or DLL, దీన్ని మనం ఎక్కడైనా వాడుకోవచ్చు. అది ఎనీ కైండ్ ఆఫ్ అప్లికేషన్ ఇట్ ఈస్, like console, Windows, web or device, any device applications etc. Okay, and ఒకసారి కాంపోనెంట్ ని డిజైన్ చేసామంటే in any programming language, once a component is designed in any programming language, it can be reused from any other programming language in .NET. Once a component is designed in any programming language of .NET, that can be reused from any other programming language of .NET, which means .NET components or assemblies will provide language interoperability అనుకున్నాం in the starting sessions, right? సో ఒకసారి కాంపోనెంట్ ని ఏదైనా .NET లాంగ్వేజ్ లో డిజైన్ చేస్తే అది ఏ .NET లాంగ్వేజ్ లోనైనా రీయూజ్ చేసుకోవచ్చు. ఓకే, so to create components in .NET, we use class library templates. సో మనం కన్సోల్ అప్లికేషన్స్ డిజైన్ చేయడానికి కన్సోల్ టెంప్లేట్ వాడినాము, అట్లే కాంపోనెంట్స్ డిజైన్ చేయడానికి క్లాస్ లైబ్రరీ టెంప్లేట్స్ వాడతాం. అండ్ ఈ డిఎల్ఎల్స్ కనేటివి ఎంట్రీ పాయింట్ ఉండవు అనుకున్నాం కాబట్టి మనం డైరెక్ట్ గా డిఎల్ఎల్ తో ఇంటరాక్ట్ చేయలేము. ఏదైనా అప్లికేషన్ తో మనం ఇంటరాక్ట్ చేస్తే ఆ అప్లికేషన్ ఈ డిఎల్ఎల్ తో ఇంటరాక్ట్ చేస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఎండ్ యూజర్ అనేవాడు ఒక అప్లికేషన్ తో ఇంటరాక్ట్ అవుతాడు. ఆ అప్లికేషన్ బ్యాక్గ్రౌండ్ లో ఈ డిఎల్ఎల్ తో ఇంటరాక్ట్ అవుతుంది. సో ఇవి ఎట్లా క్రియేట్ చేస్తారో క్లాస్ లైబ్రరీస్ అనేది చూద్దాం. సో టు క్రియేట్ ఎ క్లాస్ లైబ్రరీ, ఫస్ట్ I'll create a new. సో ఈ ప్రాజెక్ట్ ఎట్లా క్రియేట్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ సొల్యూషన్ ఎక్స్ప్లోరర్ లో ఫైల్ మెనూ క్లిక్ చేస్తే మనకి న్యూ అనే ఆప్షన్ ఉంటుంది. న్యూ ప్రాజెక్ట్ కి వెళ్ళాలి ఇక్కడ. ఓకే, న్యూ ప్రాజెక్ట్ కి వెళ్తే మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంప్లెట్స్ చూపిస్తుంది. మనం లైక్ C# టెంప్లెట్ సెలెక్ట్ చేసాం, ఆల్ ప్లాట్ఫామ్స్ అన్నాం, వెబ్ అన్నాం. ఓకే, కన్సోల్ అంటే కన్సోల్ వస్తుంది. లెట్ మీ పుట్ ఆల్ ఆప్షన్ హియర్. సో ఇక్కడ మనకి ఇక్కడ కనబడుతుంది క్లాస్ లైబ్రరీ .NET స్టాండర్డ్. సో ఇది ఇక్కడ C# లాంగ్వేజ్ క్లాస్ లైబ్రరీ. సో టు క్రియేట్ కాంపోనెంట్స్ we use class libraries. సో we use class library templates. ఇక్కడ చూడండి క్లాస్ లైబ్రరీ .NET స్టాండర్డ్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో టు క్రియేట్ క్లాస్ లైబ్రరీస్ we use class library template. సో లాంగ్వేజ్ C#. ఓకే, సో దీనికి ఒక నేమ్ ఇస్తాను నేను, లైక్
క్లాస్ లైబ్రరీ మ్యాథ్స్ అని ఒక నేమ్ ఇస్తాం. మనం ఇప్పుడు ఒక లైబ్రరీ తయారు చేయాలి అంటే లైక్ క్లాస్ లైబ్రరీ మ్యాథ్స్ రిలేటెడ్ ఒక డిఎల్ఎల్ చేసి ఇంకొక అప్లికేషన్ లో దీన్ని ఎట్లా వాడతాం అనేది చూద్దాం. ఓకే, the solution name is class library maths. Okay, I'm clicking on create here. See, I'm clicking on create here. సో హియర్ ఇక్కడ మనకు ఒక క్లాస్ ఇచ్చింది. ఈ క్లాస్ నేమ్ ని మారుస్తాను నేను. CLS అరిథమెటిక్ అంటే అరిథమెటిక్ ఆపరేషన్స్ కి. ఇలా చూస్తే మనకు ఒక క్లాస్ లైబ్రరీ ప్రాజెక్ట్ వచ్చింది. క్లాస్ లైబ్రరీ ప్రాజెక్ట్ ఇందులో క్లాస్ 1 అనేది దాన్ని రీనేమ్ చేశాను. రీనేమ్ హియర్ యాజ్ వెల్. ARITHMATIC. చూడండి, మనం ఇంతకుముందు ఏదైనా కన్సోల్ అప్లికేషన్ క్రియేట్ చేస్తే మనకు పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెథడ్ వచ్చేది, కానీ క్లాస్ లైబ్రరీ క్రియేట్ చేస్తే రాదు. ఎందుకంటే ఇది DLL జనరేట్ చేస్తుంది, EXE జనరేట్ చేయదు. ఓకే, అది డిఫరెన్స్ దానికి దీనికి. కన్సోల్ అప్లికేషన్ కి దీనికి డిఫరెన్స్, అది EXE జనరేట్ అవుతుంది. ఇక్కడ మనకు ఓన్లీ DLL. సో విచ్ కెన్ బి యూజ్డ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ అదర్ అప్లికేషన్స్. ఓకే, చూడండి, నేమ్ స్పేస్ క్లాస్ లైబ్రరీ మ్యాథ్స్ అని ఇచ్చాను. ఈ క్లాస్ 1 అనేది వచ్చింది, దాన్ని నేను CLS అరిథమెటిక్ అని మార్చుకున్నాను. ఓకే, సో నేను I'll take 2 numbers and three integers, like integer 1, number 1, number 2, and one for storing the result. Okay, I'm going to write few methods like to perform some arithmetic operations. Okay, so these are the private variables, so I have to write properties for these. So public int, I'll name it as number 1. So as I'm not going to get them here, I'll only set the values here because I'm going to get these values in a different project. So నేను ఇక్కడ ఏం చేస్తున్నా చూడండి, జస్ట్ బేసిక్ ఆపరేషన్స్, అరిథమెటిక్ ఆపరేషన్స్ ఏమేమి చేస్తావో అవి ఇక్కడ డిఫైన్ చేస్తా. అండ్ వాల్యూస్ ఫెచ్ చేసుకోవడము, ఈ ఆపరేషన్ ని పర్ఫామ్ చేయడం వేరే అప్లికేషన్ లో చేస్తా. ఎందుకంటే ఇది DLL, ఈ DLL లో నేను దీంతో డైరెక్ట్ ఇంటరాక్ట్ అవ్వలేను. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నా, ఓన్లీ లాజిక్ రాస్తున్నా. వేరే అప్లికేషన్ లో ఈ లాజిక్ ని ఈ లాజిక్ మెథడ్స్ ని వాడుకొని అక్కడ వాల్యూస్ ఫస్ట్ యూజర్ ని అడిగి వచ్చిన వాల్యూస్ ని ఈ అప్లికేషన్స్ కి పాస్ చేసి ఈ అప్లికేషన్స్ లో ఎగ్జిక్యూట్ చేసి రెస్పాన్స్ ని చూపిస్తా. సో దానికోసం నేను ఇక్కడ ఓన్లీ సెట్ వాడుతున్నా. ఓకే, నంబర్ 1 ఈక్వల్ టు సెట్ యాక్సెసర్ ఒక్కటే వాడుతున్నా చూడండి. ఎందుకంటే నేను ఇక్కడ గెట్ చేసుకోను వాల్యూస్, వేరే అప్లికేషన్ లో గెట్ చేసుకుంటా. Number 2 here. Number 2 equal to value. Okay. So just set accessor 1. Property name wrong raisa. సో మనకు కావాల్సింది రిజల్ట్ అనేది మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి పంపివ్వాలి. అంటే రిజల్ట్ అనేది ఇక్కడ ఏమవుతుంది, గెట్ యాక్సెసర్ అవుతుంది. గెట్ చేస్తాం రిజల్ట్ ఇక్కడ నుంచి. కాబట్టి సో దానికి ఓన్లీ దాన్ని సెట్ చేయము, ఇక్కడ ఓన్లీ గెట్ అంటాం. పబ్లిక్ ఇంట్ రిజల్ట్. ఓకే, సరే, గెట్ యాక్సెసర్ కాబట్టి రిటర్న్ రిజల్ట్ అంటాం. చూడండి, ఇక్కడ 3 ప్రైవేట్ వేరియబుల్స్ తీసుకున్నాను. ఆ ప్రైవేట్ వేరియబుల్స్ కి పబ్లిక్ ప్రాపర్టీస్ రాస్తున్నాను. నంబర్ 1, నంబర్ 2 ఇవి ఓన్లీ సెట్ యాక్సెసర్స్ సెట్ చేస్తున్నాను.
ఎందుకంటే ఈ వాల్యూస్ ను నేను వేరే అప్లికేషన్ లో ఇస్తాను. సో అందుకే ఇక్కడ సెట్ చేస్తున్నాను. కానీ రిజల్ట్ అనేది నేను ఇక్కడ నుంచి పాస్ చేయాలి, క్యాలిక్యులేట్ చేసిన వాల్యూ పాస్ చేయాలి కాబట్టి గెట్ యాక్సెసర్ వాడాను. రిటర్న్ రిజల్ట్ అంటున్నాను. ఓకే, ఇది పబ్లిక్ ప్రైవేట్ యాక్సెస్ సెట్ గెట్ యాక్సెసర్స్ మనం డిస్కస్ చేసాం ప్రాపర్టీస్ గురించి మాట్లాడినప్పుడు, రైట్? సో దిస్ ఈజ్ అబౌట్ properties. Now I'll define few methods. So public void, I'll write add method. Okay, so add method lo em chesta, result equal to number 1 plus number 2, right? Number 1 plus number 2. So ikkada nenu property 1, so ikkada property 1. Put it down here. Cannot be used in this context because it lacks the get accessor. Public పెట్టిన get accessor లేదు కాబట్టి వాడలేమంటుంది. The property or indexer number 1 cannot be used in this context. Is not another. Okay, we do one thing. I'll write it in a different manner. So I'm not going to define any variables here, rather I'll pass two values, then I'll return that value. We'll change the return type. So here I'm going to return integer, so I'm returning. Just a second. Copy this. A minus B, A into B, A by B. Okay. So ఏం చేసా ఇక్కడ ఏం వేరియబుల్స్ డిఫైన్ చేసుకోలేదు, ఓన్లీ జస్ట్ 4 మెథడ్స్ డిఫైన్ చేసిన. ఓకే, ఇది ఒకటి సిఎల్ఎస్ అర్థమెటిక్ ఆపరేషన్స్ అనేది ఒక క్లాస్, నేను ఇంకొక క్లాస్ యాడ్ చేసుకుంటాను. ఓకే, జస్ట్ టు అండర్స్టాండ్ ది ఫంక్షనాలిటీ జస్ట్ ఫాలో అవ్వండి, లాస్ట్ లో చెప్తా ఎట్లా వాడుతున్నాం దీని అనేది. నౌ అది ఓన్లీ అర్థమెటిక్ ఆపరేషన్స్ కదా, నేను ఇంకొక క్లాస్ యాడ్ చేస్తున్నా సిఎల్ఎస్ మ్యాథ్ నంబర్స్ అని. సో ఇక్కడ నేను స్క్వేర్, క్యూబ్, ఫ్యాక్టోరియల్ నంబర్ ఎట్లా చేస్తారనేది చూద్దాం. దానికి ఒక క్లాస్ యాడ్ చేసి ఆ క్లాస్ లో రాస్తాం. ఓకే, ఇక్కడ ఇది ఇంకొక ఇదే లైబ్రరీలో రెండు క్లాసెస్ ఉన్నాయి, ఒకటి అర్థమెటిక్ రిప్రజెంట్ చేయడానికి, ఇంకోటి మ్యాథ్ నంబర్స్ అని ఇంకో క్లాస్ యాడ్ చేసిన. ఓకే, ఇందులో ఏమేమి రాస్తాను నేను, స్క్వేర్ కనుక్కోవడానికి ఒక నంబర్ ఇస్తే ఆ నంబర్ కి స్క్వేర్ కనుక్కోవడానికి. ఓకే, పబ్లిక్ ఇంట్ స్క్వేర్, ఒక నంబర్ పాస్ చేస్తే దాని స్క్వేర్ నంబర్ వచ్చేలాగా. రైట్, సో రిటర్న్ A into A. Right, the same manner to get the cube value, public int
So I'm passing one variable. Then ఎట్లా రాస్తాం int a into square of a. a into a బదులు int a into square of a అంటున్నాం, రైట్. నెక్స్ట్ ఇంకొకటి ఫ్యాక్టోరియల్ రాస్తాం. పబ్లిక్ జస్ట్ ఫాలో అవ్వండి ఏం రాస్తున్నాం అనేది, దీన్ని ఎట్లా వాడతామో చూపిస్తాం. ఓకే, ఫ్యాక్టోరియల్ into arx ఏదో int r తీసుకుంటున్నా, r equal to 1. Now for int I equal to 1, I less than or equal to x, I plus plus factorial ని క్యాలిక్యులేట్ చేయడానికి ఒక లూప్ రాసిన r equal to r into I. Okay, then I'll return that r. ఈ క్లాస్ లైబ్రరీలో 2 క్లాసెస్ ఉన్నాయి నాకు. ఇక్కడ చూసుకుంటే క్లాస్ లైబ్రరీలో 2 క్లాసెస్ ఉన్నాయి. ఒక అర్థమెటిక్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి, ఒకటి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి, లైక్ స్క్వేర్, క్యూబ్, ఫ్యాక్టోరియల్. ఓకే, మెథడ్స్ డిఫైన్ చేసిన, రైట్. నాకు ఇప్పుడు ఇది క్లాస్ లైబ్రరీ రాసేసా. ఈ క్లాస్ లైబ్రరీని ఏం చేయాలి, నేను బయట నుంచి యాక్సెస్ చేయాలి, రైట్. అండ్ ఇక్కడ దీన్ని పబ్లిక్ చేస్తాను, ఇక్కడ బయట నుంచి యాక్సెస్ చేయాలి కాబట్టి పబ్లిక్ క్లాస్ లైబ్రరీ. సో ఇది ఆల్రెడీ పబ్లిక్ ఉంది. ఓకే, నా చూడండి ఇది క్లాస్ లైబ్రరీ, దీన్ని బిల్డ్ చేసా. ఎర్రర్స్ ఉన్నాయా ఏమైనా అని చూడడానికి. సక్సీడ్ అయింది. నా ఇప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే ఒక డిఎల్ఎల్ ఇస్తుంది మనకు. డిఎల్ఎల్ ఎక్కడ ఉంటుంది, ఓపెన్ ఫోల్డర్ ఇన్, రైట్ క్లిక్ ఇచ్చి సొల్యూషన్ మీద ఓపెన్ ఫోల్డర్ ఇన్ ఫైల్ ఎక్స్ప్లోరర్ అని కొడితే మనకు డిఎల్ఎల్ అనేది చూపిస్తుంది. ఇక్కడ బిన్ డీబగ్ లో, బిన్ డీబగ్ .NET స్టాండర్డ్ 2.0లో డిఎల్ఎల్ వచ్చిన క్లాస్ లైబ్రరీ మ్యాథ్స్ డిఎల్ఎల్. సో ఈ డిఎల్ఎల్ ని అప్లికేషన్ ఎక్స్టెన్షన్, ఇది అప్లికేషన్ ఎగ్జిక్యూటెడ్ ఫైల్ కాదు, ఎక్స్టెన్షన్ ఫైల్ అన్నట్టు. అందుకే అప్లికేషన్ ఎక్స్టెన్షన్ అన్నట్టు. ఇంతకుముందు మనకి EXE ఉండే, అప్లికేషన్ అనే ఉండే. ఈ అప్లికేషన్ కి ఎక్స్టెన్షన్ ఫైల్, బికాస్ ఇట్ విల్ నాట్ హ్యావ్ ఎంట్రీ పాయింట్. సో అందుకే ఇక్కడ చూసుకుంటే clibmaths.dll అనేది ఫైల్ డిఎల్ఎల్ జనరేట్ అయింది. ఇది కాంపోనెంట్స్ ని రాయడం. ఇట్స్ ఏ రీయూజబుల్ పీస్ ఆఫ్ కోడ్ which will be in the form of DLL, that is called components. To create components we use class library template in Visual Studio. Okay, సో ఇప్పుడు DLL వచ్చింది. సో ఈ DLL ని వేరొక అప్లికేషన్ లో కన్జ్యూమ్ చేయాలి నేను, రైట్. కన్జ్యూమింగ్ ద DLL in a different application. Okay, now ఇంకొక అప్లికేషన్ తీసుకుంటా, కన్సోల్ అప్లికేషన్ తీసుకుంటా ఫస్ట్. సో ఒక కన్సోల్ అప్లికేషన్ తీసుకొని ఆ కన్సోల్ అప్లికేషన్ లో ఈ డిఎల్ఎల్ ని వాడుకొని చేస్తాం, రైట్. .NET Core, .NET Framework 2 ఉన్నాయి. సో ఏదో ఒకటి తీసుకున్నా పర్లేదు. కన్సోల్ అప్లికేషన్ కాబట్టి కన్సోల్ అప్లికేషన్ నేమింగ్ ఇస్తున్నది చెకింగ్ క్లాస్ లైబ్రరీ మ్యాథ్, క్లాస్ లిబ్ మ్యాథ్. సిఏ ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చుకుంటున్నా, కన్సోల్ అప్లికేషన్ చెకింగ్ క్లాస్ లైబ్రరీ మ్యాథ్. జస్ట్ నేమింగ్ అంతే, నథింగ్ స్పెసిఫిక్ హియర్. సో నెక్స్ట్ క్రియేట్ అంటున్నాం. ఓకే, ఇది డిఫరెంట్ అప్లికేషన్. చూడండి, ఫస్ట్ క్లాస్ లైబ్రరీ అనేది ఒక టెంప్లెట్, ఆ టెంప్లెట్ తో డిఎల్ఎల్ జనరేట్ చేసాము. ఆ డిఎల్ఎల్ ని నేను ఇక్కడ వాడుకొని, చూడండి కన్సోల్ అప్లికేషన్ క్రియేట్ చేయగానే మెయిన్ మెథడ్ వచ్చింది. మనకి ఇంతకుముందు మెయిన్ మెథడ్ రాలేదు, రైట్. క్లాస్ లైబ్రరీకి మెయిన్ మెథడ్ లేదు, కానీ ఇక్కడ ఇది కన్సోల్ అప్లికేషన్ కాబట్టి మెయిన్ మెథడ్ వచ్చింది. ఓకే, నా ఇప్పుడు ఆ డిఎల్ఎల్ ని నేను వాడాలి. సో ఆ డిఎల్ఎల్ ని వాడుకోవాలి అంటే ఎట్లా వాడతామో చూడండి. సొల్యూషన్ ఎక్స్ప్లోరర్కి వెళ్ళి సొల్యూషన్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి. ఓకే, యాడ్ రిఫరెన్స్ అనే మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. యాడ్
రిఫరెన్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి, యాడ్ రిఫరెన్స్. సో మనకి ఇక్కడ మన సిస్టమ్ లో ఉన్న అన్ని అప్లికేషన్స్, అన్ని డిఎల్ఎల్స్ ని ఇక్కడ చూపిస్తుంది అన్నట్టు యాక్చువల్ గా. సో బ్రౌజ్ అని క్లిక్ చేసి మన సిస్టమ్ లో ఉన్న అన్ని డిఎల్ఎల్స్ నుంచి మనము యాడ్ చేయొచ్చు ఇక్కడ. ఓకే, సో మనకి ఇంతకు ముందు ఎక్కడ ఉంది డిఎల్ఎల్ అది, సో ఇది సి యూజర్స్ M1 లో ఇక్కడ ఉంది, ఈ లొకేషన్ లో ఉంది. సో ఈ లొకేషన్ కి బ్రౌజ్ చేస్తాను. చూడండి ఇక్కడ ఈ డిఎల్ఎల్ వచ్చింది, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి, దెన్ క్లిక్ ఆన్ యాడ్. ఓకే, సో ఈ క్లాస్ లైబ్రరీ మ్యాథ్స్ అనేది ఇక్కడ రిఫరెన్స్ కింద యాడ్ అయిపోతుంది. ఈ రిఫరెన్సెస్ అని కనబడుతుంది కదా మనకు, ఫస్ట్ అది చూపిస్తా. ఇక్కడ మనకి ఏమీ లేవు చూడండి, ఓన్లీ ఫ్రేమ్వర్క్ డిఎల్ఎల్సే ఉన్నాయి. C# డిఎల్ఎల్, కోర్ డిఎల్ఎల్, డాటా డిఎల్ఎల్, XML డిఎల్ఎల్సే ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, యాడ్ రిఫరెన్స్ అంటున్నాం. ఇట్లా యాడ్ చేయొచ్చు, ఇక్కడ యాడ్ చేయొచ్చు, 2 ways. సొల్యూషన్ మీద రైట్ క్లిక్ ఇచ్చి యాడ్ అనొచ్చు, యాడ్ రిఫరెన్స్ అనొచ్చు, లేదంటే రిఫరెన్సెస్ మీద డైరెక్ట్ రైట్ క్లిక్ ఇచ్చి యాడ్ చేయొచ్చు. ఓకే, సో ఈ క్లాస్ లైబ్రరీని నేను యాడ్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఇది ఓకే క్లిక్ చేయగానే ఇక్కడ యాడ్ అయిపోతుంది. చూడండి, క్లాస్ లైబ్రరీ మ్యాథ్స్ అనేది నా డిఎల్ఎల్, మనం రాసిన కోడ్ ఆ డిఎల్ఎల్ ఇక్కడ యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు దాన్ని యూజ్ చేసుకోవాలి. ఆ నేమ్ స్పేస్ అంటే దాన్ని నేమ్ స్పేస్ అనొచ్చు, అసెంబ్లీ అనొచ్చు. దాన్ని యూజ్ చేసుకోవాలంటే ఏం చేయాలి, ఇక్కడ నేను యూజింగ్ వాడాలి. రైట్, యూజింగ్ clib maths. ఓకే, అదొక ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ ఆర్ ఫ్రేమ్వర్క్ లైబ్రరీ కాదు, యూజర్ డిఫైన్డ్ లైబ్రరీ, నేను క్రియేట్ చేసుకున్న లైబ్రరీ కాబట్టి ఆ లైబ్రరీని యూజింగ్ వాడు. ఫ్రేమ్వర్క్ లైబ్రరీకి అయినా అంతే, ఏదైనా పర్టికులర్ లైబ్రరీ వాడాలంటే, మనం కలెక్షన్స్ వాడాలంటే ఏం చేసినాం, యూజింగ్ system.collections.generic ఎట్లా వాడామో సేమ్ వే యూజర్ డిఫైన్ లైబ్రరీస్ వాడాలన్నా యూజింగ్ ఆ లైబ్రరీ నేమ్ ఇస్తే అందులో ఉన్న ఫంక్షన్స్ అన్ని వస్తాయి. ఓకే, ఇప్పుడు దాన్ని మనకి ఈ లైబ్రరీలో ఏమేం క్లాసెస్ ఉన్నాయి, 2 క్లాసెస్ ఉన్నాయి గుర్తుందా. CLS అరిథమెటిక్ అని ఒక క్లాస్ రాసాము, ఇంకొకటి CLS మ్యాథ్స్ అని మ్యాథ్ ఆపరేషన్స్ అని ఏదో పెట్టాము, మ్యాథ్ నంబర్స్ అని పెట్టాము. ఓకే, సో ఇప్పుడు వాటిని వాడుకోవాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ CLS అరిథమెటిక్ అంటున్నా, ఈక్వల్ టు న్యూ, ఒక నిమిషం కంట్రోల్ మూవ్ చేస్తాను. సో ఫస్ట్ ఆ క్లాస్ లో ఉన్న మెథడ్స్ ని యాక్సెస్ చేయాలంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన. ఓకే, నెక్స్ట్ ఇంకొక క్లాస్ ఉంది మనకు, ఏంటి అది, CLS మ్యాథ్ నంబర్స్. CLS మ్యాథ్ నంబర్స్ న్యూ CLS మ్యాథ్ నంబర్స్. సో అక్కడ ఏం చేసాం మనము, ఫస్ట్ దాంట్లో ఒక 4 మెథడ్స్ ఉన్నాయి, సెకండ్ దాంట్లో ఒక 3 మెథడ్స్ ఉన్నాయి. సో ఆ 3 మెథడ్స్ నేను ఇప్పుడు ఇక్కడ వాల్యూస్ పాస్ చేసి క్యాలిక్యులేట్ చేసి చూపిస్తా. ఓకే, ఎంటర్ ఫస్ట్ నంబర్, I'll take directly 2 numbers, enter 2 numbers అంటాను. ఫస్ట్ నంబర్ ఒక దాంట్లోకి సేవ్ చేసుకుంటా, సెకండ్ నంబర్ ఇంకో దాంట్లోకి సేవ్ చేసుకుంటాను. ఓకే, సో ఏం చేస్తున్నా ఇక్కడ, int a ఈక్వల్ టు కన్వర్ట్ డాట్ 2 into 32. ఓకే, 2 into 32 ఆఫ్ కన్సోల్ డాట్ రీడ్ లైన్ అంటున్నా. ఫస్ట్ ఎంటర్ చేసింది ఇందులోకి వస్తుంది. ఓకే, ఇన్ సేమ్ మేనర్ ఇంటూ b అని తీసుకుంటా. సో సెకండ్ ఎంటర్ చేసింది b లోకి వస్తుంది. రైట్, నా ఒక్క నిమిషం. ఓకే, సో ఇప్పుడు 2 నంబర్స్ ఎంటర్ చేసిన, నాకు CLS అరిథమెటిక్ ఆబ్జెక్ట్ లో 4 ఫంక్షన్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి కాల్ చేస్తా. యాడ్ ఫంక్షన్ చూడండి, యాడ్ ఎక్కడ రాసాం మనము, ఇక్కడ రిఫరెన్స్ యాడ్ చేసాం కాబట్టి ఏమేం దాని సింటాక్స్ ఏంటి అనేది మనకి ఇస్తుంది. లైక్ ఇంట్ CLS అరిథమెటిక్ డాట్ యాడ్ ఇంట్ AB అనే వాల్యూస్ ని ఎక్స్పెక్ట్ చేస్తుంది ఆఫ్ ఇంటీజర్ టైప్. సో ఇక్కడ మనకు AB నేమ్ తో ఉన్నాయి కాబట్టి అవే పాస్ చేస్తున్నాను. రైట్,
CLS arithmetic obj dot divide a comma b. CLS arithmetic obj subtract a comma b. CLS arithmetic object multiply a comma. ఇవి 4 ఆపరేషన్స్ ఉన్నాయి ఈ క్లాస్ లో. నెక్స్ట్ ఇంకో క్లాస్ లో 3 ఆపరేషన్స్ ఉన్నాయి. ఏంటిది? సిఎల్ఎస్ మ్యాథ్ నంబర్స్ ఓబీజే డాట్ క్యూబ్ ఉంది, స్క్వేర్ ఉంది, ఫ్యాక్టోరియల్ ఉంది. సో ఫస్ట్ స్క్వేర్ మనకు ఒకటే నంబర్ అవసరం ఇక్కడ కాబట్టి నేను ఏ పాస్ చేస్తున్నాను, ఓన్లీ ఏ పాస్ చేస్తున్నాను. నెక్స్ట్ క్యూబ్ ఉంది, క్యూబ్ కి కూడా ఏనే పాస్ చేస్తున్నాను. నెక్స్ట్ సిఎల్ఎస్ అర్థమెటిక్ నంబర్స్ లో ఫ్యాక్టోరియల్ ఉంది, ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నంబర్ కాబట్టి ఏ పాస్ చేస్తుంది. ఓకే, ఓన్లీ వన్ నంబర్ కాబట్టి అక్కడ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఆ ఒక్క నంబర్ ని పాస్ చేస్తుంది. రైట్, నౌ కన్సోల్ డాట్ రీడ్ లైన్. నెక్స్ట్ కన్సోల్ డాట్ రీడ్ లైన్. సో మనం కొత్త అప్లికేషన్ ఓపెన్ చేస్తాం కాబట్టి అప్లికేషన్ క్లోజ్ అయిపోయింది మనకు. రైట్, చూడండి ఇక్కడ అప్లికేషన్ క్లోజ్ అయింది. ఒకసారి అప్లికేషన్ ఓపెన్ చేసి అందులో ఏముందో చూద్దాం. ఇది కదా కన్సోల్ లైబ్రరీ సొల్యూషన్ అనేది మన అప్లికేషన్. సో నేను వేరే ప్రాజెక్ట్ టైపే వేరేది ఓపెన్ చేశాను కాబట్టి అప్లికేషన్ క్లోజ్ అవుతుంది. ఇప్పుడు అక్కడ ఏమేమి ఉంది, మనం ఇక్కడ ఏం చేయాలనేది చూసి చూడండి ఇక్కడ. సో మనం 2 వాల్యూస్ పాస్ చేస్తున్నాం, ఇది రిటర్న్ చేస్తుంది వాల్యూని, ఇంటీజర్ టైప్ రిటర్న్ చేస్తుంది. సో మనం దాన్ని క్యాచ్ చేయాలి ఇక్కడ. సో రిటర్న్ చేసి ఇక్కడ మనం సింపుల్ గా యాడ్ అని కాల్ చేస్తే రిటర్న్ చేసిన వాల్యూని ఇక్కడ మనం స్టోర్ చేయట్లేదు కదా. సో నేను ఏం చేస్తానంటే ఇంట్ రిజల్ట్ అని తీసుకుంటా, ఇనీషియల్ గా 0 పెడుతున్నా, దాన్ని ఇక్కడ క్యాచ్ చేస్తా, రిజల్ట్ ఈక్వల్ టు ఓకే, దాన్ని ప్రింట్ చేస్తాం. లేదంటే డైరెక్ట్ గా వచ్చిన వాల్యూని ప్రింట్ చేద్దాం. మళ్ళీ వేరియబుల్ గా అసైన్ చేయడం. సో కన్సోల్ డాట్ రైట్ లైన్ అని చెప్పి ఇది డైరెక్ట్ పాస్ చేస్తాం. చూడండి డైరెక్ట్ కన్సోల్ డాట్ రైట్ లైన్ లోనే ఆ మెథడ్ ని కాల్ చేసిన వచ్చిన వాల్యూ అక్కడ ప్రింట్ అయిపోతుంది. ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్ నుంచి మళ్ళీ దీని కన్సోల్ రైట్ లైన్ రాయడం కంటే డైరెక్ట్ సింగిల్ లైన్ లోనే రాసేస్తున్నాం. ఓకే, ఏం చేశాను, ఫస్ట్ ఒక క్లాస్ లైబ్రరీ అనే అప్లికేషన్ క్రియేట్ చేసుకున్నాము. ఇందులో 2 క్లాసెస్ ఉన్నాయి, ఒక క్లాస్ లో 4 మెథడ్స్ ఉన్నాయి, ఇంకో క్లాస్ లో 3 మెథడ్స్ ఉన్నాయి. సో ఇది రన్ చేసినప్పుడు బిల్డ్ చేసినప్పుడు నాకు ఒక డిఎల్ఎల్ వచ్చింది. ఆ డిఎల్ఎల్ రిఫరెన్స్ ని వేరొక కన్సోల్ అప్లికేషన్ లో వాడుకుంటున్నాను. వేరొక కన్సోల్ అప్లికేషన్ లో వాడుకొని ఇక్కడ ఆ మెథడ్స్ కి వాల్యూస్ పాస్ చేసి రిజల్ట్ ఏమొస్తుందో చూస్తున్నాను. రైట్, సో ఫస్ట్ ఐ రన్ ది సొల్యూషన్. బిల్డ్ చేసా, బిల్డ్ చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుందో చూద్దాము. జస్ట్ ఇంతకుముందు మనకు డిఎల్ఎల్ జనరేట్ అయింది కదా, ఇక్కడ ఏం జనరేట్ అవుతుందో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది కన్సోల్ అప్లికేషన్ కాబట్టి డైరెక్ట్ అప్లికేషనే వచ్చింది. అండ్ ఆ క్లాస్ లైబ్రరీ రిఫరెన్స్ యాడ్ చేసాం కదా, ఆ రిఫరెన్స్ అనేది ఇక్కడికి కాపీ అవుతుంది. ఆ డిఎల్ఎల్ అనేది మనం ఏదైతే రిఫరెన్స్ యాడ్ చేసామో ఆ రిఫరెన్స్ ఇక్కడికి కాపీ అవుతుంది. రైట్, సో దీనికి డిఫరెన్స్ చూడండి, ఈఎక్సీకి డిఎల్ఎల్ కి అది అప్లికేషన్, ఇది అప్లికేషన్ ఎక్స్టెన్షన్. ఓకే, అది డిఫరెన్స్. ఇది ఇట్ సెల్ఫ్ అన్ అప్లికేషన్, ఇట్స్ అన్ ఎక్స్టెన్షన్ టు ది అప్లికేషన్. రైట్, ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. ఎంటర్ టు నంబర్. సో ఐఎమ్ ఎంటరింగ్ 10 అండ్ దెన్ 30. చూడండి ఫస్ట్ 40 వచ్చింది. ఎట్లా 40 వచ్చింది? సో ఎంటర్ 2 నంబర్స్ అన్నది 2 వాల్యూస్ ఎంటర్ చేసిన, అడిషన్ చేసిన. రైట్, సో అడిషన్ చేసా కాబట్టి 40 వచ్చింది. నెక్స్ట్ సబ్స్ట్రాక్ట్ 10 - 30
చేయదు కాబట్టి 0 చూపించింది అంతేనా. సారీ డివైడ్ చేశారు. ఓకే, -38 -20 వస్తుంది. ఓకే, డివైడ్ చేసిన కోషియంట్ అనేది 0, సబ్స్ట్రాక్ట్ -20, మల్టిప్లై 300, స్క్వేర్ ఏ పాస్ చేసిన ఏ అంటే 10, 10 into 10 100, క్యూబ్ 10 into 10 into 10 1000, factorial of 10 is 3,62,888, 36,28,800. ఓకే, చూడండి లాజిక్ అంతా ఎక్కడ ఉంది, క్లాస్ లైబ్రరీలో ఉంది, కానీ మనకు రెస్పాన్స్ ఎక్కడ వాడుకుంటున్నాము, కన్సోల్ అప్లికేషన్ లో వాడుతున్నాము. ఆ కన్సోల్ అప్లికేషన్ ఇది. సో ఇదొక అప్లికేషన్, అదొక అప్లికేషన్. ఆ డిఎల్ఎల్ ని ఇక్కడ వాడుకొని పర్ఫామ్ చేసినాం. అంటే ఏదైనా ఫంక్షనాలిటీ ఉందనుకోండి, మీరు డెవలప్ చేసి వేరే వాళ్ళకు డిఎల్ఎల్ ఫార్మాట్ లో ఇవ్వచ్చు. సో అప్పుడు ఆ డిఎల్ఎల్ ని వాడుకొని వాళ్ళు తొందరగా కోడింగ్ రాసేసుకుంటారు. లైక్ ఫ్రేమ్ వర్క్ లో కొన్ని క్లాస్ లైబ్రరీలు ఉన్నాయి కదా, కొన్ని క్లాస్ లైబ్రరీలు చూసినాం కదా, అవి అంతే, అవి కైండ్ ఆఫ్ డిఎల్ఎల్స్ అన్నట్టు. ఆబ్జెక్ట్ బ్రౌజర్కి వెళ్తే మనకు ఇవన్నీ ఇన్ని డిఎల్ఎల్స్ ఉన్నాయి, సో కైండ్ ఆఫ్ క్లాస్ లైబ్రరీస్ అన్నట్టు. ప్రీ డిఫైన్డ్ ఫంక్షనాలిటీస్ ఇక్కడ డిఫైన్ అయి ఉంటాయి, దాన్ని డిఫాల్ట్ గా మనకు సొల్యూషన్ కి యాడ్ చేసి ఇస్తున్నాడు అంతే. మనం క్లాస్ యూజర్ డిఫైన్డ్ క్లాస్ లైబ్రరీస్ లో ఫ్రేమ్ వర్క్ డిఫైన్డ్ క్లాస్ లైబ్రరీస్ అని చదువుకున్నాము, అదే ఇది. సో ఇవి ఫ్రేమ్ వర్క్ క్లాస్ లైబ్రరీస్. ఇప్పుడు మనం రాసిన సి లైబ్ మ్యాథ్స్ అనేది మనం డిఫైన్ చేసిన క్లాస్ లైబ్రరీ. ఇక్కడ చూడండి 2 క్లాసెస్ ఉన్నాయి అంతే. ఇది దిస్ ఈజ్ అబౌట్ క్లాస్ లైబ్రరీస్ ఆర్ కాంపోనెంట్స్. వేరే అదొక సొల్యూషన్, ఏదొక సొల్యూషన్. ఆ సొల్యూషన్ రిఫరెన్స్ ఇక్కడ వాడుకొని మనం ఆపరేషన్స్ పర్ఫామ్ చేసాం, రైట్. ఇక్కడ మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేస్తే మనకు అసెంబ్లీస్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ప్రైవేట్ అసెంబ్లీ, ఇంకొకటి పబ్లిక్ అసెంబ్లీ. ప్రైవేట్ అసెంబ్లీ అంటే ఏమవుతుందంటే ఏదైనా ఒక అసెంబ్లీ ఆర్ డిఎల్ఎల్ అనేది ఈచ్ అప్లికేషన్ కి కాపీ అయ్యింది అనుకోండి, అంటే ఎక్కడైతే ఏ అప్లికేషన్ లో అయితే వాడుతున్నామో ఆ అప్లికేషన్ లోకి కాపీ అయితే దాన్ని ప్రైవేట్ అసెంబ్లీ అంటాం. ఇక్కడ సిలిబ్ మ్యాథ్స్ అనేది ఉంది కదా, దిస్ ఈస్ ప్రైవేట్ టు దిస్ అప్లికేషన్. సో వేరే అప్లికేషన్ క్రియేట్ చేస్తే ఇది అక్కడ ఉండదు. ఓకే, దీన్ని అక్కడ వాడట్లేదు అనుకోండి, సో ఇట్స్ ఎ ప్రైవేట్ అసెంబ్లీ. సో ఈ అప్లికేషన్ ఫోల్డర్ లో ఉంటే లైక్ ఇక్కడ చూసాం మనం, సో ఇక్కడ కాపీ అయింది. సిఏ చెకింగ్ కన్సోల్ అప్లికేషన్ చెకింగ్ క్లాస్ లైబ్రరీ మ్యాథ్స్ అనేది ఉంది. ఈ అప్లికేషన్ లోకి ఇది కాపీ అయింది, రైట్. దీన్ని ప్రైవేట్ అసెంబ్లీ అంటాం. an assembly which is private to the application. ఓకే, ఇది ప్రైవేట్ అసెంబ్లీ. పబ్లిక్ అసెంబ్లీ అంటే ఏంటి మరి? సో పబ్లిక్ అసెంబ్లీ అంటే ఏంటి? which is common to different applications. N number of applications can use a DLL, then that is called public assembly. Public assembly అంటే ఏమవుతుంది? ఈ పబ్లిక్ అసెంబ్లీ అనేది డిఎల్ఎల్ అనేది ఈచ్ అప్లికేషన్ కి కాపీ అవ్వదు. రాదర్ we will maintain it in a global place. That is called global assembly cache. GAC అంటాం, GAC, global assembly cache. సో ఇది ఎక్కడ ఉంటది మన సిస్టమ్ లో అంటే సి ఫోల్డర్ లో, సిలో అసెంబ్లీస్ అని ఒక ఫోల్డర్ ఉంటుంది అనుకుంటా. సి విండోస్ ఇది సి విండోస్ అసెంబ్లీ గ్యాక్. ఇందులో డిఎల్ఎల్స్ ఏవైనా ఉంటే ఇక్కడ ఉంటాయి, వీటిని పబ్లిక్ డిఎల్ఎల్స్ అంటాం. ఓకే, సో మనం చేసిన అప్లికేషన్ డిఎల్ఎల్ ని పబ్లిక్ గా చేసుకోవచ్చు. మనం అయితే సిలబ్ మ్యాథ్స్ అని రాసాం కదా, దాన్ని పబ్లిక్ చేయొచ్చు. సో దానికి టు మేక్ అన్ అసెంబ్లీ యాజ్ పబ్లిక్ we have to perform 3 steps. సో ఏదైతే మనం సిలబ్ మ్యాథ్స్ అని రాసుకున్నాం కదా,
అది ఇంతకుముందు మనం వాడింది ప్రైవేట్ గా వాడాము, అంటే ఈ పర్టికులర్ అప్లికేషన్ కి రిఫరెన్స్ యాడ్ చేసి వాడాము కదా. సో అప్పుడు ఏమైంది, ఈ కాపీ అనేది ఈ అప్లికేషన్ తో పాటు మెయింటైన్ అయింది. అది ఎక్కడ చూసాం మనము, ఇక్కడ సమ్వేర్ ఇక్కడ చూసాం కదా. షో ఇట్. సో ఈ అప్లికేషన్ లో కాపీ అయింది. సో ఇక్కడ కాపీ అయింది. కానీ దీన్ని ఇంకో అప్లికేషన్ లో వాడాలంటే మళ్ళీ దానికి అక్కడ రిఫరెన్స్ యాడ్ చేయాలి, అప్పుడు అది మళ్ళీ కాపీ అవుతుంది. రాదర్ ఏం చేయొచ్చు అంటే దీన్ని ఒక గ్లోబల్ ప్లేస్ లో పెట్టొచ్చు, పబ్లిక్ ప్లేస్ లో పెట్టి దాని నుంచి రిఫరెన్స్ కింద తీసుకోవచ్చు అని మీనింగ్. సో అది గ్లోబల్ అసెంబ్లీ క్యాచ్ అంటాం. ఆ ప్లేస్ ని ఒక డిఎల్ఎల్ ని పబ్లిక్ చేయాలంటే 3 స్టెప్స్ పర్ఫామ్ చేయాలి. ఫస్ట్ థింగ్, బిల్డ్ ది స్ట్రాంగ్ నేమ్. ఒక పబ్లిక్ స్ట్రాంగ్ నేమ్ ని బిల్డ్ చేయాలి. స్ట్రాంగ్ నేమ్ ని బిల్డ్ చేస్తామంటే ఒక యూనిక్ నేమ్ ని బిల్డ్ చేస్తాం. నెక్స్ట్ థింగ్, అసెంబ్లీని సైనింగ్ చేయాలి, సైనింగ్ ఆఫ్ అసెంబ్లీ. ఓకే, ఫస్ట్ బిల్డింగ్ ది స్ట్రాంగ్ నేమ్, నెక్స్ట్ సైనింగ్ ఆఫ్ అసెంబ్లీ, నెక్స్ట్ కాపీ ది అసెంబ్లీ ఇంటూ GAC folder. Copy the assembly into GAC folder. 3 steps. First, building the strong name. Next, signing of assembly. Third, copy of the assembly into GAC folder. So first, strong name ఎట్లా build చేస్తామో చూద్దాం. To build the strong name, we use a tool called sn.exe. strongname.exe అనే ఒక టూల్ ఉంటుంది, ఆ టూల్ ని వాడతాం. ఓకే, సో దాన్ని ఎట్లా చేస్తామని చూద్దాం. ఒక 5 minutes చూసి క్లోజ్ చేద్దాం, తర్వాత మీరు ప్రాక్టీస్ చేయండి దీన్ని. So click on start button, click on programs, then Microsoft Visual Studio, Visual Studio 2000, Visual Studio command prompt కావాలి మనకు. So Visual Studio 2019 command prompt. కమాండ్ ప్రాంప్ట్ ఇన్స్టాల్ అవ్వనట్టుందా? మైక్రోసాఫ్ట్ విజువల్ స్టూడియోకి వెళ్ళాలి. మైక్రోసాఫ్ట్ విజువల్ స్టూడియో మీన్స్ ఓకే, అక్కడ యాక్చువల్గా మనం ఇన్స్టాల్ చేసి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి, ఇంకా టూల్స్ అన్ని ఇన్స్టాల్ చేసుకుంటే వస్తుంది. మేబీ నా సిస్టంలో లేనట్టుంది. SQL సర్వర్, విజువల్ స్టూడియో టూల్స్ లో లేదు. మైక్రోసాఫ్ట్ విజువల్ స్టూడియో 2019 ఇక్కడ ఉందా ఏమైనా? డెవలపర్ కమాండ్ ప్రాంప్ట్. Yes, ఇదే అనుకుంటా. ఓకే, ఎస్ ఇదే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలి. విజువల్ స్టూడియో రిలేటెడ్ కమాండ్ ప్రాంప్ట్ ఇది. రైట్, కొన్నిట్లలో టూల్స్ లో డైరెక్ట్ ఉంటుంది. సో మనం వీటి అది ఓపెన్ చేసినట్టున్నాం. డెవలపర్ కమాండ్ ప్రాంప్ట్ అని పేరు ఉందంటే నాకు ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనము ఒక ప్రైవేట్ అసెంబ్లీని డిఫైన్ చేసాము. ఆ ప్రైవేట్ అసెంబ్లీని పబ్లిక్ అసెంబ్లీ చేయాలి. సో పబ్లిక్ అసెంబ్లీ చేయాలంటే ఫస్ట్ స్ట్రాంగ్ నేమ్ బిల్డ్ చేయాలి. స్ట్రాంగ్ నేమ్ బిల్డ్ చేయడం కోసం మనం ఏం చేస్తున్నామంటే, జస్ట్ సెకండ్, so first we have opened command prompt, Visual Studio command prompt. So we will go to this location where we defined class library. So I'll go to this location, simply type cmd here, but
command prompt open అవుతుంది. So rather I'll do like this. So now I'm in that path of class library clibmaths.dll. Okay. Now, so to give a strong name, we use a sn.exe tool, strong name.exe tool using -k. So this is the way of generating a strong name. Okay. clib and so clib maths is the our name, right? Our DLL name or our assembly name. So it's related key కాబట్టి నేను అదే నేమ్ తో ఇస్తున్నాను. clib maths DLL అది కాబట్టి దానికి కీ జనరేట్ చేస్తున్నా. స్ట్రాంగ్ నేమే అంటాం దాన్ని. స్ట్రాంగ్ నేమ్ జనరేట్ చేయడం కీ జనరేట్ చేయడం అంటాము. సో clib కీ దాని ఎక్స్టెన్షన్ SNK అని ఉంటుంది. స్ట్రాంగ్ నేమ్ కీ. ఓకే, ఇది ఫార్మాట్. ఇది నోట్ చేసి పెట్టుకోండి, యూజ్ అవుతుంది. So first building the strong name key. So to generate it, we use a tool called sn.exe. sn.exe అనేది టూల్. ఇక్కడ sn స్ట్రాంగ్ నేమ్ exe అన్నట్టు -k అంటే కీ జనరేట్ చేయమని చెప్తున్నాము. సో ఆ కీ ఎక్కడ స్టోర్ చేస్తుంది అంటే clib maths key.snk లో స్టోర్ చేస్తుంది. ఓకే, నౌ ఐఎమ్ క్లికింగ్ ఎంటర్. చూడండి ఇక్కడ కీ ఫైల్ జనరేట్ అయింది, స్ట్రాంగ్ నేమ్ కీ ఫైల్. ఇంతకు ముందు లేదు ఇది. clib maths key.snk స్ట్రాంగ్ నేమ్ కీ ఫైల్. సో మనకు ఒక కీ జనరేట్ అయింది, రైట్? ఫస్ట్ కీ జనరేట్ చేసినాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి? సైన్ చేయాలి. ఈ కీని మన అప్లికేషన్ తో సైన్ చేయాలి. సైనింగ్ ఆఫ్ అసెంబ్లీ మీన్స్ రైటింగ్ కీ ఫైల్ పాత్ ఇంటూ అసెంబ్లీ. మన అసెంబ్లీలోకి ఈ కీ ఫైల్ ని రిఫర్ చేయాలి. ఓకే, సో దానికోసం మనం clib maths కి వెళ్తాము. సో ఇక్కడ మనకు go to solution explorer, click on plus symbol అని ఉంది. ప్రాపర్టీస్ లో ప్లస్ సింబల్ ఎక్కడ ఉంది? ఇక్కడ రైట్. ఇక్కడ చూడండి, ఈ clib maths లో ప్రాపర్టీస్ కి వెళ్ళాము. ఇక్కడ సైనింగ్ అనే ఆప్షన్ ఉంది మనకు, రైట్? ఈ సైనింగ్ అనే ఆప్షన్స్ లో ఇక్కడ చూడండి, సైన్ ది అసెంబ్లీ అనే ఒక ఆప్షన్ ఉంది, రైట్? చూస్ ఏ స్ట్రాంగ్ నేమ్ కీ ఫైల్ అంటుంది, రైట్? బ్రౌజ్ అంటాము. సో ఈ clib maths ఎక్కడ ఉంది? bin debug.net స్టాండర్డ్ లో ఇది. సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇనిషియల్ గా ఇది డిఫరెంట్ వేలో ఉండే అసెంబ్లీ info.cs అనే చేయొచ్చు. బట్ ఇది 2019 వెర్షన్ కాబట్టి మనకు సైనింగ్ అనే ఆప్షన్ ఉంది. ఈ సైనింగ్ అనే ఆప్షన్ లో సైన్ ది అసెంబ్లీ అనే ఆప్షన్ ఉంది. అది చెక్ చేయగానే స్ట్రాంగ్ నేమ్ కీ ఫైల్ అడుగుతుంది. ఓకే, రైట్. ఇప్పుడు నేను దీన్ని సైన్ చేశాను, రైట్? Now I'll build the application. Okay, so build is succeeded. Next, first thing, build the strong name అయిపోయింది. నెక్స్ట్ signing the assembly అయిపోయింది. నెక్స్ట్ copying this application DLL into global assembly cache. సో ఇప్పుడు మనం దీన్ని GAC లోకి కాపీ చేయాలి, గ్లోబల్ అసెంబ్లీ క్యాచే లోకి. So again we have to go back to the command prompt. This is not that. So I'll close this. I'll open this command prompt. clib maths ఉన్న లొకేషన్ కి వచ్చినాం. ఓకే, సో ఇప్పుడు దాన్ని కాపీ చేయాలంటే GAC util అనే కమాండ్ వాడతాం. GAC util.exe. ఓకే, GAC util.exe. GAC util.exe
I means install here. So install what we are saying, clibmaths.dll అనేది ఇన్స్టాల్ చేయమని చెప్తున్నాం. గ్లోబల్ అసెంబ్లీ క్యాచ్ లో కాపీ చేయని చెప్తున్నాం. gacutil.exe -i clibmaths.dll. సో ఎంటర్ కొడుతున్నా చూడండి. Failure adding assembly to the cache. Administrator permissions are needed to use the selected operation. Use okay. ఒక్క నిమిషం. ఓపెన్ విత్ అడ్మిన్ ప్రివిలేజ్ చేయాలన్నట్టు. మైక్రోసాఫ్ట్ విజువల్ స్టూడియో ఎక్కడ ఉంది మనకి? విజువల్ స్టూడియో 2019 లో డెవలపర్ కమాండ్ ప్రాంప్ట్. దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి మోర్ ఆప్షన్స్ లో రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ కొట్టాలి. రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ ఎస్ కొట్టేస్తే ఇది అడ్మిన్ ప్రివిలేజ్ తో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనము ఈ పాత్ కి వెళ్ళాలి. ఏ పాత్ కి? సి లైబ్రరీ ఎక్కడ ఉందో ఆ పాత్ కి వెళ్తున్నాం. సో ఇంతకుముందు చేసిన స్టెప్. సో సిడి స్పేస్ ఆ పాత్ ఇస్తాను. సో ఇప్పుడు నేను ఆ పాత్ లో ఉన్నాను. సో ఇప్పుడు ఏం చేయాలి? gacutil.exe -i మన లైబ్రరీ నేమ్ clibmaths.dll. ఓకే చూడండి, అసెంబ్లీ సక్సెస్ఫుల్లీ యాడెడ్ టు క్యాచే. అసెంబ్లీ సక్సెస్ఫుల్లీ యాడెడ్ టు క్యాచే. చూద్దాం మరి వచ్చిందా రాలేదా అని. అది ఎందులో యాడ్ అయింది? ఇక్కడ లేదు. GAD32 లో clibmaths లేదు. clibmaths ఎక్కడ ఆడింది? It should add here actually. Temporary legal. C Windows Microsoft.NET Assembly. ఇవి .NET C Windows ఇవన్నీ .NET ఫ్రేమ్వర్క్ క్లాస్ లైబ్రరీస్. బట్ ఇక్కడ రాకుండా అక్కడ రాకుండా ఇక్కడ అయింది. ఓకే see here C library maths. So this is the location. C Windows Microsoft.NET Assembly GAC MSIL Microsoft Intermediate Language clibmaths.dll application extension. Now this is a public అసెంబ్లీ. దీన్ని వేరే అప్లికేషన్స్ నుంచి ఇంకా డైరెక్ట్ వాడుకోవచ్చు. ఎన్ని అప్లికేషన్స్ లో వాడుకున్నా సరే ఈ కాపీ అనేది ఇక్కడే ఉంటది. గ్లోబల్ అసెంబ్లీ క్యాచ్లోనే ఉంటది. అదే ప్రైవేట్ అసెంబ్లీ అయితే పర్టికులర్ అప్లికేషన్ కి కాపీ అవుతుంది, కానీ ఇక్కడ ఇది గ్లోబల్ అసెంబ్లీ క్యాచ్లోనే ఉంటది. నా ఇప్పుడు వేరే అప్లికేషన్ తీసుకొని దానికి ఈ డిఎల్ఎల్ రిఫరెన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ డిఎల్ఎల్ అనేది కాపీ అవ్వదు. సేమ్ లైక్ ఇంతకుముందు చేసిన అప్లికేషన్ లానే జస్ట్ ఈ అప్లికేషన్ ఉంది కదా, దీనికి సో ఒక్కసారి ట్రై చేస్తాను దీన్నే డిలీట్ చేయడానికి, చూద్దాం అవుతుందా అవ్వదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, సో ఇది ఒక అప్లికేషన్ క్రియేట్ చేసిన అనుకుంటున్నాను. దీనికి
నేను ఇప్పుడు ఆ పబ్లిక్ నేమ్ స్పేస్ ని పబ్లిక్ క్లాస్ లైబ్రరీ రిఫరెన్స్ యాడ్ చేయాలి. సో నోట్ డోంట్ యాడ్ ది రిఫరెన్స్ ఫ్రమ్ GAC, రాదర్ యాడ్ ది రిఫరెన్స్ ఫ్రమ్ ద ఒరిజినల్ డిస్ప్లే. నేను ఇప్పుడు రిఫరెన్స్ అదే రిఫరెన్స్ యాడ్ చేస్తా, బట్ we will see the difference whether it will copy or not. But difference at last the console application. Connection. So difference add చేసాను ఇప్పుడు దీన్ని రన్ చేసి చూస్తా. Okay, now if I go back to solution, bin debug పాట వెళ్ళిపోయినట్టు. I'll remove this. So errors are still. Just trying to use the same application, we will see the difference. If not, we have to create a different application. Okay, using సో ప్రైవేట్ అసెంబ్లీ అంటే ఏమవుతుందంటే మనం అప్లికేషన్ కాపీ అంటే ఇప్పుడు ఈ సిస్టమ్ లో ఎగ్జిక్యూట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడే ఉంది DLL. వేరే సిస్టమ్ ప్రొడక్షన్ లో కానీ QA సర్వర్ లో కానీ ఎగ్జిక్యూట్ చేయాలంటే DLL గిట్ ఇవ్వాలి, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ లేదు ఇనిషియల్ గా. నౌ వి విల్ యాడ్ ద రిఫరెన్స్. Change the class name and reference from the add reference to original disk location by the following code. చేసాక రన్ చేసిన బిల్డ్ చేస్తే ఇది పబ్లిక్ అసెంబ్లీ అవ్వాలి అనుకోవట్లేదు. We wrote the code. Okay. Now I will uncomment this. కాపీ ఉంది ఇక్కడ అవ్వట్లేదు. యాక్చువల్గా అయితే ఇది DLL కాపీ అవ్వదు పబ్లిక్ అసెంబ్లీ చేసినప్పుడు, బట్ ఇది సంథింగ్ ఎర్రర్ ఉంది, రేపు చూద్దాం. ఓకే, టైం కి టైప్ అయినట్టుంది. సో ఆల్రెడీ మనం ప్రైవేట్ అసెంబ్లీ పెట్టాం కాబట్టి మేబీ అట్లా కాపీ అవుతుందేమో. ఇంకో కొత్త అప్లికేషన్ తీసుకొని చూడండి. DLL కాపీ అవ్వదు, ప్రైవేట్ అసెంబ్లీకి పబ్లిక్ అసెంబ్లీకి అదే డిఫరెన్స్ యాక్చువల్గా. సో రేపు ఒకసారి